ప్రభు అయిన యేసు క్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన యేసు క్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు మనందరితో కూడా మాట్లాడబోయే సమయం ఇది. యేసుతో సమయం. హల్లెలూయా. కాబట్టి మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారు విశ్వాసమును అనుసరించుడి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అద్భుతమైన అంశం ఏంటంటే విశ్వాసమును అనుసరించిన వారు అని రాసుకోండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం విశ్వాసమును అనుసరించిన వారు. ఏమనుసరించాలట? ఎవరి విశ్వాసం అనుసరించాలి? దేవుని వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఎవరి విశ్వాసము అనంటే దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మనం చూస్తే విశ్వాసుల వీరులు ఉన్నారు. హీరోస్ ఆఫ్ ఫెయిత్ అంటారు వాళ్ళని. ఎవరు వాళ్ళంతా? విశ్వాసపు వీరులు. సో విశ్వాసపు వీరులను అందరినీ మనము జ్ఞాపకము చేసుకొని వారిని మనం అనుసరించాలంట. అంటే వాళ్ళలాగా వాళ్ళు ఏ రీతిగా అయితే వాళ్ళు అధిగమించారో, దాటారో, సాగారో, నిలబడ్డారో, జయించారో అవి మనము అనుసరించాలి. ఈరోజు చాలామంది సినిమా వాళ్ళని అనుసరిస్తుంటారు, సీరియల్ వాళ్ళని అనుసరిస్తుంటారు, లోకంలో ఉన్న మాంత్రికులను, జ్యోతిష్యులను, చేతబడి చేసే వాళ్ళను, ఇక చెప్పేవారిని, చెప్పేవారు? సోదె చెప్పేవారిని, ఇటువంటి వారిని అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ఉంటుంది కొంచెం, ఆ పిచ్చి కొంతమందికి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. పులుపు సావలేదట. దేవునికి స్తోత్రం. అంత బాగానే ఉంది కానీ ఈ డోరు, ఈ కిటికీ, గాలి అని ఎన్నో రకాలుగా చెప్తారు. హల్లెలూయా. సో వాటిని అనుసరించే వారిగా ఉంటుంటారు. కానీ మనము అనుసరించవలసినది విశ్వాస వీరులను. ఆమేన్. ఎందుకు విశ్వాసపు వీరులనే అనుసరించాలి అని వాక్యం చెప్తుందంటే, ఎందుకు విశ్వాసమును అనుసరించాలి, విశ్వాసపు వీరులను మనం అనుసరించాలంటే విశ్వాసం అనేది ఈ లోకాన్ని జయించేది. కాబట్టి ఈ లోకమును జయించేది విశ్వాసమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో ఈ లోకములో ఏమున్నది? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. సో ఈ ఆశలన్నిటినీ మనము జయించాలి అని అంటే విశ్వాసం మనకు కావాలి. ఈ విశ్వాసములో ఉన్న గొప్పతనం ఏంటంటే మన పితరులు ఆ విశ్వాసముతో అనేకమైన వాటిని జయించారు. సో ఈరోజు మనము కూడా వారిని అనుసరించాలి, వారిని మనం ఫాలో కావాలి, వారిని మనం ఆ విధంలో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని బైబిల్ ఎటువంటిదంటే మంచి కనబడుతుంటుంది, కొన్ని చెడు కూడా రాయబడ్డాయి. అవి మనం చూసినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం అని చెప్పబడిన ఈ గ్రంథంలో ఇటువంటివి రాయొచ్చా, ఇటువంటి బూతులు అని, కొంతమంది బూతులు అని కూడా అన్నవారు ఉన్నారు కదా. కొంతమంది ఏంటి వాయు వరస లేని ఆ సంబంధాలు కూడా రాశారు కదా అని. ఎవరు? లోతు గారు వాళ్ళ
కూతుర్లు కుమార్తెలు ఆయనను తాగిపిచ్చి ఆయనతో క్షీణించి ఆయన ద్వారా సంతాన్ని కలగజేసి ఇవన్నీ రాయచ్చా? పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు అని కొంతమంది మాట్లాడేవారు కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అవన్నీ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచారు అని అంటే, మనము తెలుసుకొని కుడి ఎడమలకు తప్పిపోకుండా సరి అయిన రీతిలో సాగడానికి. ఇప్పుడు డాక్టర్ ఎంబీబీఎస్ చేయడానికి వెళ్తారు. ఎంబీబీఎస్ చదివే వారికి ఒక వ్యక్తి డాక్టర్ కావాలంటే దేనిపైన వాళ్ళు చదువుతారు? శరీరంలో ఉన్న అవయవాల మీద వారు స్టడీ చేస్తారు, చదువుతారు. సో అవయవాల మీద చదివేవారు అవయవాలను చూడరా? నేను చూడను, నాకు ఒక కళ్ళు కప్పండి, నేను చదివింది చెప్తాను మీకు, కానీ గుడి చదువు ఉంటుంది అది ఎప్పటికైనా. అంటే క్లియర్గా వాళ్ళకు ప్రాక్టికల్స్లో ఏం జరుగుతుందంటే అన్ని క్లియర్గా వాళ్ళకు చూపిస్తారు. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి ఎంతోమంది వస్తారు, వారిని వీరు ఏ రీతిగా ఆ యొక్క వ్యాధిని రోగాన్ని ఏ రీతిగా వారికి ఏ సంబంధమైన ఆపరేషన్, ఏ సంబంధమైన ట్రీట్మెంట్, ఏ సంబంధమైనది చేయాలో. దేవునికి స్తోత్రం. మా అక్క కూతురు ఆ పాప ఎంబీబీఎస్ చేసింది. అయితే ఆమె చెప్తుంది, మామ ఫస్ట్ ప్రాక్టికల్లో ఒక డెడ్ బాడీ దగ్గరికి తీసుకుపోయినారంట, శవం దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని నిలబెట్టారు. అయితే అప్పటి వరకు బాగుంది. ఎప్పుడైతే శవం దగ్గరికి తీసుకుపోయిన తర్వాత దాన్ని కోసి దాని పాటలన్నీ చూపిస్తూ ఉంటే ఈ పిల్ల 4 సార్లు కక్కిందట. ఏం సార్లు? 4 సార్లు కక్కిందట. ఎందుకంటే ఫస్ట్ టైం. మనం కోళ్ళు కోస్తుంటే చూడడమే, కొన్నిసార్లు ఎట్లా అవుతుంది. ఆమె మరి మనిషిని కోస్తుంటే ఎట్లుంటుంది ఒకసారి. ఇప్పుడు ఆమె జీవితంలో ఎన్నో కొయ్యాల. ప్రారంభంలో అది కష్టంగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది, భయంగానే ఉంటుంది, కంగారుగానే ఉంటుంది. అయితే 4 సార్లు 5 సార్లు వాంతి చేసి చెమటలు బట్టి ఏమేమి అయిపోతాయి. ఆ డాక్టర్ ఇదమ్మా అని చెప్తూ ఇది లివర్ అంటారు, ఇవి కిడ్నీలు అంటారు అని చూపిస్తుంటే మామూలుగా లేదంట ఆ యొక్క ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఏమైందంటే అట్లా ఏదో చూసేటప్పుడు, అట్లా తొంగి చూసేటప్పుడు ఆ వ్యక్తి ఒక ఏల్లో ఈమె కోటు పడిందట. ఏం పడిందట? ముందే భయంతో సగం అయిపోయింది అక్కడ. ఆ కోటు పడగానే ఆమె చూసుకోలేదట, ఏదో అదే కత్తెరో ఏదో తీసుకో అనగానే ఇట్లా తిరగగానే ఇట్లా లాగిందట. ఇది ఇంకా చూడండి, ఆ వాడంతా ఎత్తిపోయేటట్టు ఓ అని చావు కేక్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా. ఆ కేక్ వేసి పరుగో అట. దేవునికి స్తోత్రం. ఈరోజు అమెరికాలో డాక్టర్గా ఉంది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం కూడా అంతే. ఆమేన్. దేవునికి స్తోత్రం. అన్ని రాసి పెట్టాడు, కోరుకోమంటాడు దేవుడు, అంతే. హల్లెలూయా. సో నోవా తాతనే మందు కొట్టి పండుకున్నాడు, నేను మందు కొట్టి పండుకుంటా అంటే ఎట్లా? ఆయన మందు కొట్టి పండుకున్నందుకు ఎంత కథ అయిందో అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు కడుపుకున్న కొంచెం జబ్బు విషయంలో కొంచెం ద్రాక్షరసం తాగొచ్చని ఎవరన్నారు? పౌలు గారు తిమోతితో అంటాడు, నీకు వ్యాధి ఉంది కదా కొంచెం, దానికి కొంచెం ద్రాక్షరసం తాగంటాడు. మనోడు పెద్ద ద్రాక్షరసం పట్టుకున్నాడు ఇక కదా. సో ఇటువంటివి తీసుకొని కొంతమంది, కొంతమంది అయితే ఏమంటారు తెలుసా? దావీదు లాంటోడే పడిపోయిండానా, సొలొమోను లాంటోడే పడిపోయిండానా, మనమెంతనా ఓ భరతనా అంటాడు ఒక ఆయన. నేనన్నాను, ఆ పడిపోయిన దావీదుని ఎందుకు చూస్తున్నావు? ఆ పడిపోయిన సొలొమోనుని ఎందుకు చూస్తున్నావు? తన పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపును చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకున్న పౌలును చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని చూడరు వీళ్ళు చూసేది ఏంది? పడిపోయిన వాళ్ళే కావాలా. హల్లెలూయా. నిలబడి సాగిపోయేలని చూడరు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ పదం రాయబడింది, విశ్వాసమును అనుసరించండి, వారి విశ్వాసమును అనుసరించండి. సో విశ్వాసమును అనుసరించిన వారు కొంతమంది ఉన్నారు, చూద్దాం.
మొట్టమొదటిగా యెహోషువ. అందరు చెప్పండి యెహోషువ. 1వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్లు నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నట్టును ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయున్నట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. 2వ వచనం చూద్దాం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి, దేవునికి స్తోత్రం, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న దేశమునకు వెల్లుడి. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. దాటి అని చెప్పండి అందరు కూడా. ఇంకొకసారి, ఇంకొక మారు దాటి అని చెప్పండి అందరు కూడా. 13వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేసి ఉన్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమున నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులను నైనా మీరందరు యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి. ఆమేన్. నది దాటి అనందరు కూడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానానులోనికి వెళ్ళాలంటే దాటవలసినవి చాలా ఉన్నాయి. అందరూ ఆమేన్ అని చెప్పండి. పరలోకానికి వెళ్ళాలంటే చెప్పరా మాట, దాటవలసినవి చాలా ఉన్నాయి. హల్లెలూయా. అందుకే దేవుడు యెహోషువతో అంటాడు నీవు లేచి అంటాడు. ఫస్ట్ నీవు లేచి అని చెప్పండి. అంటే దాని అర్థం ఏంది? ఎక్కడో కూర్చున్నాడని అర్థం. ఆమేన్. మన వాడుక భాషలు చెప్పాలంటే నెత్తి మీద గుడ్డేసుకొని కూర్చోన్నాడు. ఎంత పని చేసినావు మోషే, నువ్వు ఉన్న రోజులు బాగుండే మోషే, నువ్వు చచ్చిపోయినాక చూడు ఇప్పుడు శ్రమలు మోసే, మమ్మల్ని అన్యాయం చేసిపోయినావు మోసే, హల్లెలూయా, ఈ అరణ్యంలో వదిలిపోయినావు మోసే అని కూర్చున్నాడేమో. అందుకే నువ్వు లేచి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రారంభం ఏమంటాడో తెలుసా? నేను మోషేకు తోడైనట్టు నీకు తోడై ఉంటానన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎక్కడో కూర్చున్నాడు నిరుత్సాహంతో, అర్థం కాని పరిస్థితితో కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు లేవాలి దేనికోసము? దాటడాని కోసం. ఆమేన్. నువ్వు లేచి నీవు దాటుతూ నీతో పాటు కొంతమందిని దాటించాలి. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క మోషే ఎటువంటి వాడంటే ఇజ్రాయెలును దాటించినాడు. ఎక్కడి నుంచి దాటించాడైనా? ఎర్ర సముద్రములో నుండి వారిని దాటించాడు. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 33:11 నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తే మోషే ఎర్ర సముద్రం దాటించాడు. అందరు చెప్పండి, మోషే ఏం దాటించాడు? ఎర్ర సముద్రము దాటించాడు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత యెహోషువ యొక్క నాయకత్వం ప్రారంభమైంది. యెహోషువ యొక్క నాయకత్వం ప్రారంభం ముందు మోషే వీరిని ఎర్ర సముద్రం ఎట్లా దాటించాడంటే ఒక కర్రతో దాటించాడు. మోషే చేతిలో దేవుడు ఏం పెట్టాడు?
ఒక కర్ర పెట్టాడు. ఎర్ర సముద్రం ముందుకు రాగానే ఈ యొక్క వెనకన్న ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే పైన గొనగడం సనగడం చేయడం ప్రారంభించారు. కారణం ఏంటంటే వెనకున్న శత్రులు ఐగుప్తులను చూచి ఇంకా మాకు సమాధులు లేనట్టు ఇక్కడ చంపడానికి వచ్చినావా అని ఒకరొకరు గొనగడం సనగడం ప్రారంభిస్తే ఈ మోషే దేవుని సన్నిధిలో ఎలుగెత్తి మొర పెడితే దేవుడు అంటాడు మోషేతో, నన్ను ఎలా మొర పెడుతున్నావయ్యా, నీ చేతుల్లో నేను ఏం పెట్టాను అన్నాడు. ఏముంది? కర్ర ఉంది, దాని ఎర్ర సముద్రం వైపు చాచు అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అద్భుతమైన విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆమేన్. దాని ముందు ఇశ్రాయేలుతో ఈయన ఏమన్నాడు తెలుసా? ఊరికే నిలుచుండి చూడండి, భయపడొద్దు, దిగులు పడొద్దు, ఊరికే నిలుచుండి చూడండి, యెహోవా కలుగజేసే గొప్ప రక్షణ కార్యం అన్నాడు. ఆమేన్ అని ఆ ఎర్ర సముద్రం వైపు తన కర్రను చాచినప్పుడు అది ఏమైపోయింది? 2 పాయలుగా ఎర్ర సముద్రము చీల్చబడి 2 పాయలు అయిపోయిన తర్వాత ఈ 30 లక్షల మంది దాటుకొని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 30 లక్షల మంది దాటించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు ఎరికోకు ముందు వచ్చారు, యోర్దానుకు ముందు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 2 ఛాలెంజెస్ ఉన్నాయి యెహోషువాకు. హల్లెలూయా. అంత సులువైన విషయం కాదు. మోషేమో దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతుండేవాడు. అయితే యెహోషువ మాత్రం గుడారములోనే నిలుచున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆయనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఆయన ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా దేవుని దగ్గర అడగాలనుకున్నప్పుడు తప్పులు క్షమించండి అని చెప్పడానికి ఈ మోషే వెళ్ళి దేవుని ముఖం చూసి దేవునితో మాట్లాడుకొని ఏవో చేసుకొని వచ్చేవాడు. కానీ ఈయన ఆ టైపు కాదు. ఈయన ఏ టైప్ అంటే నిత్యము గుడారములో నిలిచి ఉండేవాడు. అందరూ ఆమేన్ చెప్పండి. నిలిచి ఉన్నవాడు. ఈ నిలకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది అద్భుతాలు పొందుకొని దాటుకొని వెళ్ళిపోతారు, కొంతమంది స్వస్థతలు పొందుకొని దాటుకొని వెళ్ళిపోతారు, కొంతమంది ఏవైతే సమస్యలు బాధలు ఇరుకులు ఏముంటాయి అవి తీరినాక, అక్కర్లు తీరినాక దాటుకొని వెళ్ళిపోతారు. కానీ ఈ యెహోషువ ఆ టైపు కాదు, గుడారములో నిలిచున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. ఆమేన్. మోషేకేమో కర్ర దేవుడిస్తే యెహోషువాకేమో ఏమిచ్చాడు తెలుసా? మందసపు పెట్టెనే దేవుడిచ్చేశాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. యెహోషువ ముందు ఏం వెళ్తుంది? దేవుని యొక్క మందసపు పెట్టె దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క సన్నిధితో వెళ్తున్నాడు ఎవరు? యెహోషువ. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధితో వెళ్ళడానికి సీక్రెట్ ఏంటి యెహోషువ జీవితంలో అంటే అతడు నిత్యము దేవుని యొక్క గుడారములో నివసించేవాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నివసించేవాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తప్ప ఆయనకు వేరే లోకము లేదు, దేవుని సన్నిధి తప్ప వేరే లోకము లేదు. అట్లా తిరిగొద్దాం, ఇట్లా తిరిగొద్దాం, అట్లా చూసొద్దాం, ఇట్లా చేసొద్దాం, అట్లా ఏమీ లేదు. ఆయన తన ప్రాణ ఆత్మ శరీరాలన్నిటినీ కూడా దేవునికి సజీవ యాగముగా సమర్పించుకొని ఆ మందసపు పెట్టెను, ఆ దేవుని సన్నిధిని గౌరవిస్తూ, ఘనపరుస్తూ, హెచ్చిస్తూ, అది మోస్తూ దాని మీదే మనసు పెట్టుకొని బ్రతుకుతున్నవాడు యెహోషువ. హల్లెలూయా. అందుకే ఆయన యోర్దాను దాటగలిగాడు, అందుకే ఆయన ఎరికో గోడలను దాటగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన శత్రువుల యొక్క స్థావరాలన్నిటినీ దాటుకుంటూ వెళ్ళగలిగాడు. దేవుని బిడ్డలారా, ఒక్క యెహోషువ 33 మంది రాజుల మీద జయం పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క రాజు కాదు, 33 మంది రాజుల మీద. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. ఆమేన్. ఎందుకు? ఆయన గుడారములోనే నిలుచున్నాడంటే యవ్వనస్తుడైనా, ఓ యవ్వనస్తులారా వినండి పిల్లలారా, ఈ యవ్వన కాలంలో నువ్వు ఎంత ఎక్కువసేపు దేవునితో గడుపుతావో, నువ్వు ఎంత ఎక్కువసేపు దేవుని సన్నిధిలో కూర్చుంటావో, నువ్వు ఎంత ఎక్కువసేపు వాక్య పఠనం చేస్తావో, నువ్వు ఎంత ఎక్కువసేపు దేవుని స్వరం వినడానికి వేగిర పడతావో, అంత ఎక్కువగా ఆయన సన్నిధి నీలో నింపబడి ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుని యొక్క సన్నిధి చేత నువ్వు నింపబడి ఉంటావు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడుంటే అక్కడ బలం ఉంటుంది, అక్కడ ధైర్యం ఉంటుంది,
అక్కడ ఒక అద్భుతమైన కృప ఉంటుంది. అపజయం అన్నది ఉండదు. అపజయము ఎరగని నాయకుడు యెహోషువ. ప్రైజ్ గాడ్. అసలు ఓటమి అంటే నాకు తెలియదు. అంత ఘనముగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. కారణం, గుడారములో నిలిచున్నాడు ఆయన, మందిరములో నిలిచున్నాడు ఆయన, ఆయన సన్నిధిలో నిలిచున్నాడు ఆయన. దేవునికి టైం పెట్టి వస్తావా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. ఇంకా పోతున్నా ప్రభా, టైం అయింది, నాకు పనులు ఉన్నాయి, ఈయనకంటే ఏం పనులు లేవు అని పోతావా? దేవుని దగ్గర నుంచి దేవుడు మాట్లాడుతుంటే ఎంత గర్వం, ఎంత అహం కదా. దేవునికి స్తోత్రం. కానీ ఈయన అట్లుంటాడు కదా, గుడారం వదిలిపెట్టలేదట, ఆ గుడారములనే ఉన్నాడు. అందుకే ఆయన దాటగలిగాడు, ఆయన అనేకులను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో విశ్వాసమును ఏం చేయాలంట? మనం అనుసరించాలి. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క యెహోషువ ఎవరి విశ్వాసాన్ని అనుసరించాడు? మోషే యొక్క విశ్వాసాన్ని. దర్శనం ఎవరికి దేవుడిచ్చాడు? పొదలో దర్శనం. మరి ఇప్పుడు నెరవేర్పు ఎవరి ద్వారా అవుతుంది? కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక గొప్ప పని చేశాడు. అది ఏంటంటే మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీవు పరిచర్య చేసే పరిచారకుడుగా ఉంటే దేవుని సన్నిధిలో నిలుచుంటావు. ఈ పరిచర్య చేయని బ్యాచ్ అంతా ఎట్లుంటుందంటే వస్తారు పోతారు అంతే, ఏం పెద్దగా ఉండదు వాళ్ళకు. వసిమయ పోతిమయ. ఆమేన్. దాంట్లో ఏం పెద్దగా కనబడదు. క్రిస్టియన్ అంటే క్రిస్టియనే అంతే. భూమిని తలక్రిందులు చేసేవారిగా, దాటించేవారిగా నువ్వు ఉండాలంటే పరిచారకుడిగా మారబడాల. ఆమేన్. 2 ప్రాముఖ్యమైన పనులు చేశాడు ఆయన. ఒకటి, గుడారములో నిలిచున్నాడు. రెండవది, దైవ సేవకుని కింద పరిచారకుడిగా ఉన్నాడు. ఆయన విశ్వాసపు అడుగులను గమనిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిందంతా చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఆయన దేవుడు వాడుకుంటున్నాడు అది గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అవి అనుసరించాం. పాస్టర్లు ఏ కోట్ వేసుకున్నాడు, ఏ కలర్ వేసుకున్నాడు, ఏ బ్రాస్లెట్ పెట్టుకున్నాడు, ఏ హెయిర్ స్టైల్ పెంచుకున్నాడు కదా, ఏ రీతిగా ఇవి చూసి ఇవి అనుసరిస్తుంటారు కొంతమంది. ప్రైజ్ గాడ్. దట్ ఈస్ నాట్ ద థింగ్, యు నో. ఆమేన్. మీరు మమ్మల్ని చూడవలసిందంటే మాలో ఉన్న విశ్వాసం మీరు చూడాలా. హల్లెలూయా. ఏ రీతిగా సేవ చేస్తున్నాడు, ఎట్నుంచి వస్తుంది, నాకు ఎంతగా ఎట్లా నిలబడుగుతున్నాడు, ఇన్ని ఛాలెంజెస్ మధ్యలో ఎట్లా పోతున్నారు, ఇది ఎట్లా అధిగమిస్తున్నారు, వీళ్ళ విశ్వాసం ఎట్లా, ఆ విశ్వాసం మనం కూడా కలిగి అది మన మైండ్లోకి రావాలి. ఆమేన్. కర్రను పట్టుకొనే ఇన్ని కార్యాలు చేస్తుంటే, అయ్యా నాకైతే కర్ర లేదు, ఏం లేదయ్యా, నీ సన్నిధి నాకు పెన్నిదయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధితో నేను ఉండాలయ్యా, నీ సన్నిధి మాతో ఉండాలయ్యా, మీ సన్నిధి మాకు కావాలయ్యా, మీ సన్నిధి మాకు కావాలి. ఇదే ఏడుపు యెహోషువది. ఆమేన్. అందుకే యెహోషువను దేవుడు ఏం చేశాడు? అందుకే యెహోషువ గురించి ప్రతిసారి ఆ మొదటి అధ్యాయంలో అనేక మార్లు రాయబడింది ఏంటంటే, యెహోషువకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. నువ్వు నిలిచి ఉండి నువ్వు పరిచారకుడిగా ఉంటే దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు దాటుకొని పోతా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లా దాటుకొని పోతావంటే, నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ ఎడం పక్కన 10,000 మంది కూలినా, ఏ అపాయమునకు భయపడి నువ్వు భయపడకుండా దాటుకొని వెళ్ళిపోతా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమని రాసుకున్నానంటే, మొట్టమొదటి విశ్వాసం, మనము అనుసరించవలసిన విశ్వాసం, దాటిపోయే విశ్వాసం. దాటిపోదామా? దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమున నిలవకుండా, అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోండకుండా దాటుకొని పోదాం. హల్లెలూయా. ఈ 3 మన భక్తిని భక్తహీనతలోనికి తీసుకుపోతాయి. ఈ 3 జాగ్రత్తగా ఉండాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. సో వీళ్ళను దాటుకొని పోతే పాలు తేనెలు ప్రవహించే దేశమే. హల్లెలూయా. వీళ్ళను దాటుకొని పోతే అత్యున్నత సింహాసనమే.
వీళ్ళని దాటుకొని పోతే బంగారు వీధులే, వీరిని దాటుకొని పోతే ఆమేన్, దేవునికి స్తోత్రం, యేసయ్య ముఖమే. హల్లెలూయా. కాబట్టి దాటుకొని పోదాం. దాటుకొని పోయే విశ్వాసం కావాలి ఈరోజు మనకు. దాటుకొని పోయే విశ్వాసం కావాలంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉండాలి. దాటుకొని పోయే విశ్వాసం నీలో కావాలంటే నీవు పరిచారకుడిగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవ వారు మనం చూద్దాం. విశ్వాసమును అనుసరించిన వారు రెండవ వారు ఎవరంటే 2వ రాజులు 2వ అధ్యాయం 2వ మాట. 2వ రాజులు 2వ అధ్యాయము 2వ మాట. ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. అందరూ ఆమేన్ చెప్పండి. ఏమంటున్నారు? ఇక్కడ ఇంకొకరు కనబడుతున్నారు. ఒకరు ఏలియా, సీనియర్ పాస్టర్ గారు. ఎలీషా ఇంకా పాస్టర్ కాలేదు, పాస్టర్ ఆ యొక్క ఆలోచనలో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు ఎవరిని వెంబడిస్తున్నాడు ఆయన? ఏలియాను వెంబడిస్తున్నాడు. ఆమేన్. ఏలియాను వెంబడిస్తూ ఆ ఏలియాలో ఉన్న అభిషేకాన్ని గమనించాడు. అభిషేకం మన మీదకి రావాలంటే విశ్వాసం మనకు కావాలి. విశ్వాసం లేకపోతే అభిషేకం మనం పొందుకోలేం. ఆమేన్. హల్లెలూయా. సో తెలిసింది ఏంటంటే ఏలియా గారు ఇక ఎత్తబడబోతున్నాడు, ఇంకా కనబడకుండా వెళ్ళిపోతాడని ప్రవచనాలు స్టార్ట్ అయినాయి ఆ రోజులో. అప్పుడు తెలిసిన వారు ఏలియా వెనక పోవడం లేదు, కానీ ఈ యొక్క ఎలీషా మాత్రం ఏం చేశాడు తెలుసా? ఏదో పొందుకోవాలి ఆయన దగ్గర నుంచి. ఆయన విశ్వాసమును చూచి దానిని అనుసరించాలన్న ఆశతో ఏం చేశాడు? దైవ సేవకుని గట్టిగా పట్టుకున్నాడు. ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే, దేవుడు నాతో అంటున్నాడయ్యా, నేను పలానా ప్రాంతానికి వెళ్ళాలి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండిపోనాయనా అన్నాడు. అట్లాంటి ఆ పాస్టయ్య, అదే నువ్వు ఎప్పుడు ఆ మాట చెప్తావు, ఎప్పుడు మేము ఇంటికి పోవాలని ఉన్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అనల్లే అన్న. ఏమన్నాడు? యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను వదిలిపెట్టా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అని గట్టిగా పట్టుకున్నాడు. అవునా, సరే పద అని అట్లా తీసుకొని ఒక 3 ప్రాంతాలకు సేమ్ అవే డైలాగ్లు ఉంటాయి అక్కడ. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? చూడండి 9వ వచనం, 2:9. వారు దాటిపోయిన వీళ్ళు కూడా దాటిపోయేటోలే. దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా, బాబా ఆ మాట ఎప్పుడు వస్తుందా ఆ పాస్టర్ నోట అనేసి చెప్పి ఆయన ఎంత వెయిటింగ్లో ఉన్నాడంటే మామూలుగా లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన ఇన్ని రోజులు ఏం చేశాడు అని అంటే, దేవునికి స్తోత్రం. 3:11 చూడండి, 3వ అధ్యాయం 11. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశ్రయ